ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక చాట్‌గా వింటూ ఉంటుందనమాట శ్వేత. ఇటు గుండమ్మ, ఆదిత్య, శ్రీనివాసరావు వాళ్ళ మాటలనమాట. ఏమనంటే వాళ్ళేమో కాసేపట్లో పంతులు గారికి ఫోన్ చేద్దాము, ముహూర్తం ఏమన్నా పెట్టమని కనుక్కుందాము అన్నట్టుగా అలా మాట్లాడుకుంటూ ఉంటే వింటుందనమాట చాటుగా శ్వేత. ఇక శ్వేత కళ్ళకంటూ ఉంటుంది. పంతులు గారికి ఫోన్ చేస్తారు వీళ్ళు. ఇక ఆయన రేపో మాపో ముహూర్తం పెట్టేశారనుకో, ఇక ఎంచక్కా ఈ ఇంటికి నేను అఫీషియల్‌గా వారసురాలినయిపోవచ్చు. ఈ ఆస్తంతా నా పేరు మీదే. ఇక నా పేరు మీద వచ్చాక ఇక నేనెందుకు ఇక్కడుంటాను? ఆ ఆస్తి మొత్తం చుట్టబెట్టుకొని ఇక్కడి నుంచి జంప్ అయిపోతాను. ఆహా! నా చేతికి ఆస్తొస్తే అది ఊహించుకుంటేనే ఇంత బాగుంది. అది నిజమైతే ఇంక ఎంత బావుంటుందో. త్వరగా పంతులు గారు ముహూర్తం పెడితే బావుండు. రేపే దత్తత కార్యక్రమం అని చెప్పి అంటే, ఆహా! ఎంత బావుంటుంది అని చెప్పి అలా కలలుకంటూ ఉంటుంది. ఈ లోపల హాల్‌లో పంతులు గారికి ఫోన్ చేస్తూ ఉంటారనమాట ఆదిత్య. అయితే ఫోన్ కలవదు. ఇక అప్పుడే అక్కడికి వైష్ణవి వస్తుంది. "ఏం చేస్తున్నావు గుండమ్మ? ఏం చేస్తున్నారు బావగారు మీరు? ఇది కరెక్ట్ కాదు" అనగానే, "ఏంటమ్మా ఏంటి కరెక్ట్ కాదు" అని చెప్పి శ్రీనివాసరావు అంటారు. ఇక అప్పుడు వైష్ణవి, "అదే మావయ్య, ఈ అమ్మాయి శ్వేత ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి కూతురో, ఎవరి బిడ్డో, ఎక్కడిదో, అసలు దాని బుద్ధేంటో ఏమీ తెలీదు. అలాంటి ఆ అమ్మాయిని ఇంత అర్జెంట్‌గా దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ! ఉన్న ఆస్తి మొత్తం దాని పేరు మీద రాస్తా అని చెప్పి ఓ పెద్ద అంటున్నారు. అది రెచ్చిపోయి రేపటినాడు ఇంకేమన్నా చేస్తే, ఇంట్లో నుంచి గెంటేస్తే అప్పుడు ఏంటి మన పరిస్థితి?" అని చెప్పి అడుగుతుంది వైష్ణవి. అప్పుడు గుండమ్మ, "చూడు వైష్ణవి, నువ్వలా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అందరికీ నీకున్నలాంటి బుద్ధి, ఆలోచనలు, ఆ బిహేవియర్ ఉండవు కదా! అందరూ నీలా ఉండరు కదా! హ్మ్. అందుకే నువ్వు కంగారు పడకు. అయినా మాకు లేని కంగారు నీకెందుకు? మేమేం అలా ఆలోచించట్లేదే. సో, అలా ఏం జరగదు. అర్థమవుతుందా?" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అప్పుడు వైష్ణవి, "అయ్యో! నేను ఎలా చెప్తే అర్థమవుతుంది? మీకు ఎన్ని సార్లు చెప్పినా అమ్మాయి కరెక్ట్ కాదు, దత్తత వద్దు అన్నా కూడా వినిపించుకోవట్లేదు. ఎంతో కొంత ఇచ్చి పంపించకుండా ఇలా ఆస్తి మొత్తం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దాని బుద్ధు ఎలా టర్న్ అవుతుందో మనకు తెలీదు కదా!" అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది. ఈ లోపల మెల్లగా శ్వేత వచ్చి, "తాతయ్య గారు, అది మీరు కాఫీ తాగే టైం అయింది కదా! కాఫీ తీసుకురానా?" అని చెప్పి అడుగుతుంది. ఆహ్, "వైష్ణవి గారు, మీకు కూడా కాఫీ తీసుకురానా?" అని చెప్పి శ్వేత అంటూ ఉంటే, "ఏమీ అవసరం లేదు" అని వైష్ణవి అంటుంది. అప్పుడు గుండమ్మ, "చూసావా వైష్ణవి, శ్వేత అందరిని మన అనే అనుకుంటుంది. ఆ! నువ్వంత ఇదిగా తిడుతున్నావే శ్వేతని, అయినా కూడా నా మనిషి అని నీకు కాఫీ అడుగుతుంది. చూసావా? తన బుద్ధేంటో ఏంటనేది నువ్వే తెలుసుకుంటే మంచిది" అని చెప్పి అలా గుండమ్మ అంటూ ఉంటే, ఇక ఇటు శ్రీనివాసరావు, "అమ్మ, ఒక అరగంట అయ్యాక కాఫీ తాగుతాలే, సరేనా?" అని చెప్పి అనగానే, "అలాగే తాతయ్య గారు" అని చెప్పి అంటుంది శ్వేత. ఇక అప్పుడే పల్లవి అక్కడికొస్తుందనమాట. "అమ్మ, నాన్న ఎలా ఉన్నారు? బావున్నారా?" అనుకుంటూ వస్తుంది. "తాతయ్య గారు బావున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది?" అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, ఇక గుండమ్మ, "అస్సలు ఇంటి వైపు రానే రావట్లేదేంటి పల్లవి? తగ్గిచ్చేశావు ఆ!" అని చెప్పి అనగానే, "ఎక్కడమ్మా, పనే సరిపోతుంది. ఇప్పుడు కూడా చాలా రోజులైంది, పలకరిద్దాం అన్నట్టే ఇలా వచ్చాను" అని చెప్పి గుండమ్మకి చెప్తూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు శ్వేత, "పల్లవి గారు, మీకు కాఫీ తీసుకురమ్మంటారా?" అని చెప్పి అడుగుతూ ఉంటే, "వద్దు" అని చెప్పి పల్లవి వద్దని చెప్పేస్తుంది. ఆ తర్వాత ఇక పల్లవి ఏమో, "అమ్మ, నీకు ఆరోగ్యం బాగాలేక కాలేజ్‌కి రావడం లేదు. ఈ టైంలో నువ్వు కాలేజ్‌లో ఉంటే ఎంత బావుండేదో" అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే, అప్పుడు శ్రీనివాసరావు, "అదేంటమ్మా అలా అంటావు?" అనగానే ఇక ఆదిత్య కూడా, "ఈ టైంలో అంటున్నావు? అంటే కాలేజ్‌లో ఏమైనా ఇబ్బందొచ్చిందమ్మా పల్లవి?" అనగానే, "ఏం లేదు నాన్న, అది కాలేజ్‌లో యూనియన్ లీడర్‌కి పోటీ జరుగుతుంది. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదే అమ్ముంటే చాలా సపోర్ట్ ఉండేది కదా నాకు. అదే చెప్తున్నాను" అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ, "అదేంటి, యూనియన్ లీడర్ నువ్వే కదా పల్లవి" అనగానే, "అవునమ్మా, నువ్వే కదా యూనియన్ లీడర్, మళ్ళీ పోటీ ఏంటి" అని శ్రీనివాసరావు అంటారు. అప్పుడు ఇక పల్లవి చెప్తుంది, "అంటే ఏం లేదు తాతయ్య, లాస్ట్ మంత్ దాకా నేనే యూనియన్ లీడర్. ఇక టైం అయిపోయింది. అయితే మళ్ళీ పోటీ పెడుతున్నారు" అని చెప్పి అనగానే, ఇక అప్పుడు వైష్ణవి, "హ్మ్. యూనియన్ లీడర్ నువ్వేగా, మళ్ళీ పోటీ ఏముంది? నీకెవరైనా ఆపోజిట్‌లో పోటీ చేస్తే కదా నీకు పోటీ అనుకోడానికి. నువ్వేగా గెలిచేది" అనగానే, అప్పుడు పల్లవి, "అది కాదు పిన్ని, అక్షిత కూడా పోటీ చేస్తుంది నాకు ఆపోజిట్‌లో" అని చెప్పి అనగానే, "ఏంటి, అక్షిత యూనియన్ లీడర్‌గా పోటీ చేస్తుందా?" అని చెప్పి వైష్ణవి ఆరాటపడుతూ అడుగుతూ ఉంటుంది. "అవును, చేస్తుంది" అని చెప్పి పల్లవి అనగానే, ఇక ఇటు శ్రీనివాసరావు, "అయినా పల్లవి పోటీలో ఉండగా అక్షితకేం పని? దానికేమొచ్చని?" అనగానే, "అలా అంటారేంటి మావయ్య? అయినా అక్షిత పోటీలో ఉందని తెలిసినప్పుడు ఈ పల్లవి తప్పుకోవచ్చుగా" అని చెప్పి అడుగుతుంది వైష్ణవి. ఇక అప్పుడు గుండమ్మ, "చూడు వైష్ణవి,
పోటీలో పాల్గొనేది పల్లవి స్టూడెంట్స్ కోసం సపోర్ట్‌గా. అదే నీ కూతురు పాల్గొనేది పదవి మీద వ్యామోహంతోని. అంతేగాని వాళ్ళకి వీళ్ళు సహాయం చేద్దామన్న బుద్ధైతే నీ కూతురికి లేదు. ఎందుకంటే నీలాంటి ఆలోచనలు, నీలాంటి బుద్ధులే నీ కూతురికి కూడా ఉన్నాయి. సో, తనేమి ఎవరికీ సహాయం చేసే టైప్ కాదు అని చెప్పి అలా గుండమ్మ అంటుంది. ఇక ఇటు పల్లవి యాక్చువల్‌గా సడెన్‌గా ఫీజులు పెంచారమ్మా కాలేజ్‌లో. అంటే పెంచాలని ప్రపోజల్ ఉంది. అది తెలిసి చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ మానేద్దాం అనుకుంటున్నారు. నేను యూనియన్ లీడర్‌గా ఎలక్షన్‌లో పోటీ చేసి విన్ అయ్యాక అప్పుడు మాట్లాడితే బావుంటుంది కదా ఫీజు గురించి. ఇలా పెంచడం కరెక్ట్ కాదు కదా అని మాట్లాడదామని, అందుకని గెలుద్దామని నా ఆరాటం అని చెప్పి పల్లవి చెప్తుంది. అదే అమ్మా నీ ఆలోచన ఎప్పుడూ నాకు తెలుసు. నువ్వెప్పుడు మంచి వైపే ఉంటావు. నువ్వుంటే స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ అక్షిత ఉంటే న్యాయం కాదు కదా! ఏమీ జరగదు అని చెప్పి అంటుంది గుండమ్మ. ఈలోపు ఆదిత్య మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే, "ఏరా కలిసిందా?" అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతారు. అప్పుడు పల్లవి పక్కనే ఉంటుంది కదా! "ఎవరికి నాన్న కాల్?" అనంగానే, "అదే అమ్మ పంతులు గారికి చేస్తున్నాము. అప్పుడు దత్తత తీసుకుందామంటే ముహూర్తం కుదరలేదన్నారు కదా! మళ్ళీ దగ్గరలో ఏదన్నా ముహూర్తం ఉందేమో అని కనుక్కోడానికి నాన్నగారు చేస్తున్నారు ఫోను" అని గుండమ్మ అంటుంది. అప్పుడు పల్లవి, "అదేంటమ్మా ముహూర్తాలు లేవు నెల రోజుల దాకా అన్నారు. మళ్ళీ ఎందుకు పంతులు గారి మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇలా పెట్టుడు ముహూర్తం ఇదంతా అవసరమా? ముహూర్తం ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది కదా!" అని చెప్పి పల్లవి అంటుంది. అప్పుడు గుండమ్మ, "నువ్వు చెప్పింది కూడా కరెక్టే అమ్మా. కాతే ఇదిగో దత్తత తీసుకోవడం ఇక్కడ కొంతమందికి నచ్చడం లేదు. అందుకే కొంచెం త్వరగా కానిద్దామని" అని చెప్పి అలా గుండమ్మ అంటూ ఉంటే ఇక మనసులో పల్లవి, "అమ్మ ఎవరికి ఇక్కడ నచ్చక కాదు. కావాలని ఇదంతా చేస్తున్నారు ప్లాన్ వైష్ణవి, అలుగు ఈ శ్వేత. కానీ ఆ విషయం నేను ఓపెన్‌గా నీకు చెప్పలేను. కానీ ఎలాగైనా ఈ అన్యాయం మాత్రం జరగనీయకుండా చేస్తాను. అఫీషియల్‌గా ఈ ఇంటికి కూతురినైపోయి ఆస్తి మొత్తం కొట్టేయాలని ఈ శ్వేత, వైష్ణవి ప్లాన్ చేస్తున్నారు" అని చెప్పి మనసులో అనుకుంటుంది పల్లవి. ఈ లోపల ఫోన్ కాల్ వస్తుందనమాట శ్వేతకి. "అమ్మ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది మాట్లాడేసి వస్తాను" అని పక్కకెళ్తుంది శ్వేత. ఇక అక్కడి నుంచి వైష్ణవి కూడా వెళ్ళిపోతుంది పక్కకి. ఇక ఇటు శ్వేత ఫోన్ మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇక ఇటు పల్లవి ఏమో, "అమ్మ వెళ్ళొస్తాను ఇక నేను" అనగానే, "అదేంటమ్మా ఇప్పుడేగా వచ్చావు కాసేపుండు" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అంటే "మళ్ళీ వస్తాలే అమ్మా సరేనా వెళ్తాను" అని చెప్పేసి పల్లవి బయలుదేరుతుంది. ఇక ఇటు కింద ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కదా తిను శ్వేత, మీరు నాకు అప్పులిచ్చారు. ఖచ్చితంగా అప్పయితే కట్టేస్తాను. ఒక 2 రోజులు ఆగండి. మీ అప్పు తీర్చేయడమే కాదు మీకే నేను అప్పిచ్చే స్థాయిలో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఫోన్ పెట్టేసి శ్వేత వెనక్కి తిరిగి చూడగానే అక్కడ పల్లవి ఉంటుంది. "నువ్వు, వైష్ణవి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం బాగా తెలుసు. నా ముందు నేనుండగా మీ ఆటలు సాగనే సాగవు. మా గుండమ్మ సంగతి తెలుసు కదా! మంచిగా సహాయం చేస్తే ఆ! అంత ఇదిగా ప్రాణం ఇస్తుంది. అదే మోసం చేశారు, మోసం చేస్తున్నారని తెలిసిందనుకో, కాళికాదేవయ్యి నీ ప్రాణం తీస్తుంది. అక్కడి దాకా తెచ్చుకోకు. అర్థమవుతుందా?" అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే శ్వేత దగ్గరికి వైష్ణవి వస్తుంది. "ఏంటి ఆ పల్లవి ఏమంటుంది?" అని చెప్పి అనగానే, "వార్నింగ్ ఇస్తుందండి నాకు" అని చెప్పి శ్వేత అంటూ ఉంటే, దాని మొహంలే అది నోరు విప్పి గుండమ్మకి నేనే కూతురు నువ్వు మోసం చేయడానికి వచ్చావని చెప్పలేదు. అయినా దాన్ని ఎక్కడ కంట్రోల్‌లో పెట్టాలో నాకు తెలుసు. ఇంతకు ముందంటే మనం అలర్ట్‌గా లేం కాబట్టి ముహూర్తం విషయంలో పంతులు గారిని మేనేజ్ చేసింది. ఈసారిది దానికంత ఛాన్స్ అయితే ఇవ్వను. ప్రెజెంట్ అయితే నా కూతురు ఎలక్షన్స్‌లో పోటీ చేస్తుంది కదా! ఎలాగైనా నా కూతురు వినేలా నేను చూడాలి. నువ్వు మాత్రం ఏం టెన్షన్ పెట్టుకోకు. ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వైష్ణవి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఇటు సుమలత వాళ్ళ ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారనమాట. నైట్ డిన్నర్ టైము. ఇక అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. పల్లవి ఏమో చరణ్‌కి కూడా వడ్డిద్దామని చెప్పి ప్లేట్ ఇటు తిప్పితే, "నువ్వు వడ్డిస్తే నేను తినను" అని చెప్పి చరణ్ అంటాడు. "అదేంటండి నేను వంట చేస్తే తింటారు కానీ నేను వడ్డిస్తే తినరా?" అని చెప్పి పల్లవి అనగానే, "అయితే నాకేమొద్దు" అని చెప్పి లేచి వెళ్ళిపోబోతూ ఉంటాడు చరణ్. ఇక ఇప్పుడు బామ్మ, "ఏంట్రా వెళ్ళిపోయేది కూర్చో" అని చెప్పి కూర్చోమంటుంది. ఇది పల్లవికి నేను తినడం ఇష్టం లేదు. అందుకే అంటుంది ఇలాగా అని చెప్పి చరణ్ అనగానే, "దాని ఉద్దేశ్యం అలా కాదులే" అని చెప్పి అంటాది బామ్మ. "అయినా ఎప్పుడు పల్లవిని తప్పుగానే అర్థం చేసుకుంటావు నువ్వు" అని చెప్పి ప్రసాదరావు కూడా అంటారు. ఇక అటు సుమలత అంటుంది, "అసల కాలేజ్ ఎలక్షన్స్ పోటీలో అక్షిత పోటీకి చేస్తుంది యూనియన్ లీడర్‌గా అంటే ఇదిగో ఈ పల్లవి పోటీ చేయడం అవసరమా?" అని చెప్పి అనంగానే, "అయినా ఈ అక్షితకి ఏం తెలుసని? ఏం తెలుసు దీనికి పోటీ చేయడానికి? పల్లవి అయితే కరెక్ట్" అని చెప్పి బామ్మ అంటుంది. ఇక ఇటు చందు అందుకొని, "అయినా అక్షిత వదిన చాలా డేర్ అండ్ డాషింగ్. ప్రాపర్‌గా నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. తనే ఈ పోటీకి పోస్ట్‌కి కూడా కరెక్ట్. అయినా చరణ్ అన్నయ్య అక్షిత వదినకి సపోర్ట్ చేస్తుందన్నప్పుడు పల్లవి వదిన డ్రాప్ అయిపోవాలి కదా! దీని అర్థం ఏంటి? అన్నయ్య చెప్పినా కూడా మాట ఇనట్లేదు కదా పల్లవి వదిన" అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఇక ఇటు చంటి అంటాడనమాట, "ఈ అక్షితకి ఏమీ తెలీదు. తెలిసుంటే నేనే భర్తగా సపోర్ట్ చేసేవాడిని కదా" అని చెప్పి అనగానే, "భర్త అనేవాడు నాకే సపోర్ట్ చేయాలి" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, "నువ్వు భార్యలాగా ఎప్పుడైనా బిహేవ్ చేశావా? చెప్పు.
నువ్వు అలా లేవు కాబట్టే నేను పల్లవి వదినకి సపోర్ట్ చేస్తున్నాను. తనైనా నీలాగా పదవి కోసం పోటీ చేయట్లేదు. అక్కడ స్టూడెంట్స్‌కి న్యాయం జరగడం కోసం పోటీ చేస్తుంది అని చెప్పి చంటి అంటాడు. ఇక అప్పుడు సుమలత ఎవరు ఏదనుకున్నా కూడా అక్షిత డేర్ అండ్ డాషింగ్ తానే విన్ అవుతుంది. విన్ అయ్యేలా నేను చేస్తాను అని సుమలత అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ కూడా అవును నేను కూడా అదే నమ్ముతున్నాను. అక్షిత డేర్ అండ్ డాషింగ్ తనకే నా ఫుల్ సపోర్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల పల్లవి వడ్డిస్తూ ఉంటుంది. అందరూ తింటూ ఉంటే ఇంట్లోకి పాము వస్తుంది. పాము రావడంతో అయ్యో పాము పాము అని పల్లవి అరవగానే మా పాము వచ్చింది అని చెప్పి అక్షిత నించొని స్టోల్ మీద నించుంటుందన్నమాట. ఇక చందు కూడా భయంతో చరణ్ భయంతో అందరూ భయం భయంగా చూస్తూ ఉంటారు. ఆ పాముని చంపేయాలి అని చెప్పి అలా చందు అంటూ ఉంటే అదేంటి చంపేది, దానికి పాపం దారి తెలియక ఇంట్లోకి వచ్చింది, దాన్ని చంపేదేంటి, దాని దారిలో దాన్ని అక్కడ వదిలేస్తే అదే వెళ్ళిపోతుందిగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఇటు పక్క ప్రసాదరావు ఏంట్రా అందరూ భయపడుతున్నారు, ఎవరో ఒకరికి వెళ్ళి ఏదో ఒకటి చేయండి అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటే ఏంటి బామ్మ ఏంటి చేసేది, ఆ పాముని మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అదేంటండి డేర్ అండ్ డాషింగ్ అని చెప్పి పల్లవి అక్షిత డేర్ అండ్ డాషింగ్ అది ఇది అన్నారు కదా, ఇప్పుడు ఏంటి ఏం ముందుకు రారు మీరందరూ అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఇటు అక్షిత భయంతో గబగబా చంటి దగ్గరికి వెళ్ళి అలా ముడుచుకొని కూర్చుంటుంది. ఇక అప్పుడు చంటి ఈ పాము ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అక్షిత నా దగ్గరికి వచ్చి కూర్చుంది, ఆహా ఎంత హాయిగా ఉందో అని చెప్పి చంటి అలా అనుకుంటూ ఉంటాడు. ఇక బామ్మేమో అమ్మ వీళ్ళంతా భయంతో పీరికి మొహాల్లాగా ఉన్నారు కానీ అమ్మ పల్లవి ఆ పాము విషయంలో నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.